హాయ్ అందరికీ, ఈరోజు మనం ఫైర్లెస్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం మనం ఫస్ట్ ఒక ఓరియో బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని అందులో బిస్కెట్స్ని ఇంకా క్రీమ్ని సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఈ బిస్కెట్ పౌడర్లో కాంచిన పాలని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో పావు కప్పు పాలు వేసుకొని అందులోనే 1 టీ స్పూన్ చక్కెర వేసుకొని ఆ చక్కెర కరిగిపోయే వరకు పాలని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని కార్నర్స్ అన్నింటినీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో కొంచెం పౌడర్ క్రీమ్ పూసుకొని దానిపైన మన బ్రెడ్ స్లైస్ పెట్టుకొని దానిపైన మనం తయారు చేసుకున్న పాలు చక్కెర మిశ్రమాన్ని వేసుకోవాలి. దానిపైనే మళ్ళీ మన పౌడర్ క్రీమ్ని పూసుకొని దానిపైన ఇంకో స్లైస్ని పెట్టుకోవాలి. అలా 3 స్లైసెస్కి రిపీట్ చేయాలి. ఇప్పుడు 3 లేయర్స్ అయిపోయాక మిగిలిన పౌడర్ క్రీమ్ని అన్ని వైపులా ఈ బ్రెడ్ స్లైసెస్కి అన్ని వైపులా పూసుకోవాలి. ఇలా అన్ని వైపులా అయ్యాక ఒక 10 నిమిషాల పాటు ఫ్రీజర్లో ఉంచుకోవాలి. ఆ లోపు మనం కేక్ పైన టాపింగ్ కోసం ఈ ఓరియో క్రీమ్ని హాఫ్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న క్రీమ్స్ని ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి లాస్ట్లో రోల్ చేసుకోవాలి. అంతే, మన ఫ్లవర్ టాపింగ్ రెడీ అయింది. ఇప్పుడు దీనిని తీసుకెళ్ళి మనం మన కేక్ పైన పెట్టుకుందాం. దీంతో మన కేక్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఈ కేక్ ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇది చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న ఓరియో బిస్కెట్స్తో చేసిన కేక్. ఇలా మీరు డిఫరెంట్ ఫ్లేవర్స్తో కూడా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe to our channel for more videos.